వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. వరద ప్రభావిత ప్రాంతం నడవపల్లిలో ఎమ్మెల్యే బుచ్చిబాబు పర్యటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనుకొండ మండలం నడవపల్లిలో ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పర్యటించారు. వరదలు మునిగిన ఇళ్లను పరిశీలించారు. పల్లెపాలెం గ్రామం సమస్యలు నాయకులను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లన్నీ కూడా మునిగిపోవడం వల్ల ప్రజలందరూ కూడా పడే పరిస్థితి మనందరూ కూడా తెలుసు. దాని నిమిత్తం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా తక్షణ సాయం చేయాలని చెప్పి ప్రతి కుటుంబానికి 25 కేజీల రైసు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె, అదేవిధంగా 2 కేజీల కూరగాయలు, 2 కేజీల కూరగాయలు కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్తిగా ఇంట్లోకి ఎవరైనా నీళ్ళు వెళ్ళిపోయింటే ఆ నీళ్ళు వెళ్ళిపోయిన కుటుంబానికి 3,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ లంక గ్రామాల్లో ఉన్న హార్టికల్చర్ కానీ, మొక్కజొన్న కానీ అనేక పంటలు వేసుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వరదలు రావడం వల్ల పంటలన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మన గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ వరదలు వచ్చినప్పుడు గేట్లు మూసేయడం వల్ల, వర్షాలు పట్టడం వల్ల లోపల ఉన్న వర్జీలు కూడా పంట పాడైపోయే పరిస్థితి మన కాట్రేనుకొండ మండలం కూడా చివరిగా మండలం కాబట్టి అక్కడ కూడా పనిచేసిన ఈ రైతులకి ప్యాడీ కల్చర్ కూడా పోయింది కాబట్టి అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో రైతును ఆదుకునే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి కలెక్టర్స్ అందరికీ కూడా ఫ్లడ్ స్టార్ట్ అయిన వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మన నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలన్నింటికి కూడా రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాట్రేనుకొండ మండలంలో ఈ నడపల్లి గ్రామంలో పల్లెపాలెం గ్రామం సందర్శించాం. అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ కూడా 2వ నెల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇంటికి పట్టుకొచ్చిస్తాను హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎప్పుడూ జరగని ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇంతలా ఇచ్చుకుంటారు. ఉదయం 5 నుంచి 10 గంటల లోపే సుమారు 80 నుంచి 90% పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయోత్సవంగా మా పార్టీ నాయకులు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని కూడా నిర్విరామం చేసి తీవ్రమైన సంక్షోభంలో ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి 24/7 కష్టపడే మంచి నాయకులు కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన సుమారు 10 లక్షల కోట్లు ఇప్పటి వరకు లెక్కల్లోకి వచ్చిన అప్పులు మరి ఇంకా ఎన్ని ఉన్నాయన్నది ఆర్థిక వ్యవస్థ కూడా పరిగణలో తీసుకుంటున్నారు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు అన్నింటి కృషి చేస్తున్నారు కాబట్టి మరి అదేవిధంగా ఈరోజు కాట్రేనుకొండలో ఈ గ్రామం సందర్శించి మా నాయకులందరూ కూడా వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా పాత్రికేయులు, పోలీసు వ్యవస్థ, డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించి ఈరోజు పెన్షన్ కూడా విజయవంతంగా 90% మా నియోజకవర్గంలో పూర్తి చేసినందుకు ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అయ్యా ఓకే రైట్ సార్
సార్ ఓకే సార్. రావట్లేదు గోదావరి పాము అంటే ఈ చెప్పేది ఏంటంటే దగ్గర నుంచి ఎక్కడ ఆపు కూడా ఆగినా స్టాప్ మొత్తం విలేజ్లో ఆగిపోతుంది. ఆ విధంగా కాకుండా దీన్ని సెపరేట్ చేయండి సార్, మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను. పల్లంపూర్లో అయినా కాటకొండ నుంచేనండి కాటకొండ లైన్ అండి, కాటకొండ నుంచి పల్లంపూర్ లైన్ లో కలిపారండి. కింద లైన్ ఆపితే ఇక్కడ పల్లంపూర్ వరకు అక్కడ నుంచి ఒకటి. ఇప్పుడు ఇది ఏంటంటే దీనికోసమే మొన్న నుంచి చేస్తున్నారు వర్క్ చేసేటప్పుడు 3 నెలలు ఆఫ్ చేస్తున్నారు. కరెంట్ పోతుంది చూడు, ఇది డివైడ్ చేయడానికి